హలో అండి. వెల్కమ్ టు వీబీవీఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మన వీక్లీ న్యూస్‌లో లాస్ట్ 4 మంత్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ డిసెంబర్‌లో మనకి ఎలక్షన్స్ అయితే జరిగాయి. దానికి ముందు 4 మంత్స్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? దాని తర్వాత 4 మంత్స్ ఇప్పటి వరకు ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. గతేడాది ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 2,06,849 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ కాగా ఈ ఇయర్ 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకు కూడా 2,14,217 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ అయితే జరిగాయి. టోటల్ గా 7,368 రిజిస్ట్రేషన్లు పెరిగాయి. లాస్ట్ 4 మంత్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ తర్వాత 4 మంత్స్ కి 7,368 రిజిస్ట్రేషన్లు అయితే పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. సో రియల్ ఎస్టేట్ అయితే ఏ మాత్రం ఆగట్లేదు. ఎప్పుడైనా మనకి హెచ్చుతగ్గులు అయితే సహజం. ఈ ఎలక్షన్స్ టైంలో రియల్ ఎస్టేట్ అయితే పడిపోతుంది, కొంచెం ఆగిపోతుంది, స్థిరంగా ఉంటుంది అని మనకు అందరికీ తెలిసిందే. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈ ఇయర్ వరకు కూడా మనకు ఒక ప్రైస్ రేంజ్ అయితే ఇచ్చారు. సో 2023 ప్రారంభంలో మనకి 50,000 అట్లా ఉండేది. దెన్ మేకి వచ్చేసరికి 59,000 అలా ఉండింది. జూన్ లో చూసుకునేసరికి 54,000 అండ్ జూలైలో 53,000 కి తగ్గడం. అండ్ దెన్ ఆగస్ట్ లో అగైన్ 58,000 కి పెరిగాయి. అండ్ సెప్టెంబర్ నుంచి 54,000 ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ లో 49,000 కి రిజిస్ట్రేషన్లు అయితే పడిపోవడం మనం చూస్తున్నాము. అండ్ నవంబర్ లో 43,000 కి ఇంకా తగ్గిపోయాయి. డిసెంబర్ లో ఎలక్షన్స్ అయిన వెంటనే 55,000 కి పెరిగిపోయింది. అండ్ దెన్ జనవరిలో కొంచెం మంచి రోజులు లేవని చెప్పి 47,000 రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఫిబ్రవరిలోగా మళ్ళీ 56,000 అయ్యాయి. అండ్ మార్చ్ లో 53,000 రిజిస్ట్రేషన్స్ అయితే అయ్యాయి. సో టోటల్ గా మార్చ్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు టోటల్ ప్లాట్స్ కావచ్చు, స్థలాలు, ఇల్లు మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఎంత ఆదాయం వచ్చింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. టోటల్ గా 7 లక్షల రిజిస్ట్రేషన్స్ అయితే మనకి ఆదాయము 10,000 కోట్లు అయితే వచ్చింది తెలంగాణకి. సో దీంట్లో హెచ్ఎండిఏ పరిధిలో టోటల్ గా మనకి 8 జిల్లాలు అయితే ఉన్నాయి. దాంట్లో రంగారెడ్డి, మేడ్చల్ లో మనకి అధికంగా ఈ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, లేకపోతే ఈ స్థలాలు, ఇల్లు మొత్తం కూడా మేడ్చల్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో మనకి నమోదవుతున్నట్టు కనిపిస్తుంది. 60% వరకు కూడా ఈ 2 డిస్ట్రిక్ట్స్ లోనే ఉన్నాయి. సో దీని అంతటి కూడా కారణం, మేజర్ రీజన్ ఏంటంటే మెగా మాస్టర్ ప్లాన్ 2050 అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అని అంటే మూసీ కారిడార్ యాక్టివిటీ అన్నమాట. దాని యొక్క కార్యాచరణ కావచ్చు, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇచ్చిన మెట్రో అనుసంధానం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ గా 70 కిలోమీటర్స్ మెట్రో విస్తీర్ణం కావచ్చు, లేకపోతే పాత బస్తీలో మనకి మెట్రోకి శంకుస్థాపన అయితే జరిగింది. అండ్ RRR గురించి కూడా మనకి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసే పనులు అయితే కొనసాగుతున్నాయి. అండ్ సికింద్రాబాద్ అండ్ జేబీఎస్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి బోయినపల్లిలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కూడా శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. సో ఇవన్నీ ఈ మౌలిక వసతులపై దృష్టి పెట్టడం తోటి మార్కెట్ భరోసా అయితే పెరిగింది. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లోనే ఉండడం వల్ల ఎవరు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టడం వల్ల మనం నష్టపోతాము అని చెప్పి అనుకోవడం లేదనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. అండ్ హెచ్ఎండిఏ పరిధిలో టోటల్ గా మనకి 7 మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ 30 మున్సిపాలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఏకీకృత గ్రేటర్ సిటీగా కార్పొరేషన్ చేయాలనే ప్రణాళిక అయితే ఉన్నదని మనకు అందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ హెచ్ఎండిఏని టేక్ ఓవర్ చేస్తుంది అమ్రపాలి గారు. అదంతా మనకు తెలిసిన విషయమే. సో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలి అనే ప్రణాళికతో పాటు ఫార్మసిటీ భూముల్లో టౌన్షిప్లు వంటి ప్రతిపాదనలతో మార్కెట్ ని ఉత్సాహం వచ్చిందని బిల్డర్ అయితే అంటున్నారు. రియల్ రంగం పుంజుకుంది హెచ్ఎండిఏలో అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ బిల్డర్లు ఎక్కువ శాతం లగ్జరీ నివాసాలే కట్టుతున్నారు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఇయర్ లో తొలి త్రైమాసికం అని అంటే ఫస్ట్ క్వార్టర్ అన్నమాట. సో ఫస్ట్ 4 మంత్స్ టోటల్ గా 19,660 ఇల్లు కట్టితే దాంట్లో 13,620 కూడా మిడ్ అండ్ హై ఎండ్ విభాగం వాళ్ళకే కట్టడం జరిగింది. దాంట్లో 5,755 ఇల్లు మొత్తం కూడా లగ్జరీ విభాగంలో ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్ లో అంటే సరసమైన ధరల్లో ఓన్లీ 285 మాత్రమే ప్రారంభమయ్యాయి అని మనకైతే కనిపిస్తుంది. సో దేశవ్యాప్తంగా మొదటి త్రైమాసికంలో 7 ప్రధాన నగరాల్లో కలిపి 1,10,000 యూనిట్లు అయితే ప్రారంభం అయినట్లు మనకు కనిపిస్తుంది. దీంట్లో 28,000 మాత్రమే, అంటే దాదాపు 25% మాత్రమే విలాసవంతమైన ఇల్లు. అండ్ అందులో 19,980 ఇల్లు మాత్రమే సరసమైన విభాగం, అంటే రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది అనమాట. అంటే రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఓన్లీ 18% ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడు లగ్జరీ నివాసాలను మాత్రమే కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. సో బిల్డర్లు కూడా మిడ్ అండ్ హై ఎండ్ అండ్ లగ్జరీ విల్లాస్ మాత్రమే ఎక్కువ శాతం కడుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పేజ్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులు ఏటా పెరుగుతున్నాయని మనకు కనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా మనకి దాని యొక్క ఆఫీసర్స్ అన్నమాట. వీరు వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులు
శంకర్ రెడ్డి అని ఉన్నారు. దేనికి అని అంటే ఐజీబీసీకి అన్నమాట. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ అని అంటే. సో మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అని అంటే టోటల్ గా దేశంలోని హరిత ప్రాజెక్టులు 13,381 ఉంటే తెలంగాణలో 884 పైగా హరిత ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ 60కి పైగా బిల్డర్లు అయితే ఈ హరిత ప్రాజెక్టులు చేపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. 2030 నాటికి 4,000 హరిత గృహాలు అయితే ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి అని కూడా మనకు తెలుస్తుంది. సో ఈ మంత్ 17 నుంచి 19 వరకు హైటెక్స్ లో వీటిపైన ఒక ప్రాపర్టీ షో కూడా పెట్టబోతున్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు వెళ్ళి కూడా ఒకసారి చూడొచ్చు. దీని వల్ల లాభం ఏంటి అని అంటే దీని నుంచి మనం విద్యుత్ అండ్ వాటర్ రెండు కూడా ఆదా అనేది చేయొచ్చు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదైతే మనకి చాలా మంచి బెనిఫిట్ అయితే చెప్పుకోవచ్చు. నార్మల్ గా నిర్మించే బిల్డింగ్స్ కంటే దీని ఒక ఖర్చు ఓన్లీ 2% మాత్రమే ఎక్కువ వస్తుంది అని అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఫైర్ లిఫ్ట్ గురించి ఇక్కడ ఇచ్చారు. ఏంటి అని అంటే యూజువల్ గా ఇప్పుడు మనకి హౌసెస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్స్ కావచ్చు, లిఫ్ట్ల పక్కన మీరు అగ్ని ప్రమాద టైంలో లిఫ్ట్లు యూజ్ చేయరాదు అని చెప్పి మనకు కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించుంటే అలా కాకుండా ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పటికి కూడా లిఫ్ట్లు యూజ్ చేసే సౌకర్యం అయితే వచ్చింది. సో ఫైర్ లిఫ్ట్లు వచ్చాయి. సో ఇవి ఏంటి అని అంటే మంటలు అంటుకున్నప్పుడు కూడా ఇంకో 2 గంటల వరకు కూడా ఎలాంటి మంటలు కూడా ఈ లిఫ్ట్ లోకి వెళ్ళవన్నమాట. మనము ఇంకో 2 hours వరకు కూడా వీటిని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫైర్ రేటెడ్ ఉత్పత్తులు అనేది మనకు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఫైర్ రేటెడ్ డోర్స్ కూడా వస్తున్నాయి. సో వీటిలో నుంచి కూడా తొందరగా ఫైర్ అనేది లోపలికి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో మళ్ళీ మనకి గోడలలో మనం ఎప్పుడైనా ఈ పవర్ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా డ్రిల్లింగ్ వర్క్ చేసినప్పుడు చిన్నగా ఓపెనింగ్స్ ఉంటాయి కదండి. సో వాటిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతుందని అంటే వాటిలో నుంచి ఈ ఫైర్ అయితే తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని సీలెంట్ తో మనము క్లోజ్ చేస్తే తొందరగా మంటలు అనేవి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి స్ప్రెడ్ అవ్వకుండా అండ్ గోడల నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే చాలా మంది ఏంటంటే సీలెంట్ ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి ఎక్కువ మంది యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ లో అద్దెలు ఎలా పెరిగాయి అనేది మనకు కనిపిస్తుంది. సో 2022లో హైటెక్ సిటీలో చూసుకుంటే 24,000 ఉన్నది. ప్రజెంట్ 2023కి వచ్చేసరికి 31,000 అండ్ 32,000 పలుకుతున్నది. అదే బెంగళూరులో చూసుకుంటే మనకంటే ఎక్కువగానే ఉంది. 32,000 నుంచి 34,000 వరకు కూడా ఉంది. పూణే, కోల్కతా, చెన్నైలో చూసుకుంటే 16 నుంచి 26,000 మధ్యలో ఉంది. మన రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 25,000 నుంచి 41,000 వరకు కూడా పోతుంది. అండ్ ముంబైలో చెంబూర్ అండ్ ములంద్ ప్రాంతాల్లో 46,000 నుంచి 60,000 వరకు కూడా అద్దెనే ఉంది అని చెప్పి మనం గమనించవచ్చు. సో చాలా మందికి రాబడైతే చాలా మంచిగా వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా మంచి ఇల్లు, అపార్ట్మెంట్స్ తీసుకొని మీరు కూడా అద్దెకి ఇవ్వచ్చు అనమాట. సో ఇదండి ఇవాల్టి న్యూస్. మీకు ఇక్కడ క్లాసిఫైడ్స్ లో ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు, హౌసెస్, ల్యాండ్ ఫర్ సేల్ ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే పెడుతున్నాము, ఈ న్యూస్ పేపర్ యొక్క లింక్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ రీసేల్ కూడా చేస్తున్నాము విబివిఆర్ ప్రాజెక్ట్స్ నుంచి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎలాంటి క్వేరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు విబివిఆర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.